దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 8th మే 2026 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. 1 John chapter 4 and verse 7. ప్రియులారా, ప్రేమ దేవుని వలన కలుగుచున్నది కనుక మనమొకరినొకడు ప్రేమింతము. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా జన్మించి దేవునిని ఎరుగును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యంలో ఒక్క మాట ఇక్కడ, దేవుని మూలముగా జన్మించి. ఇది బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. దేవుని మూలంగా క్రొత్తగా జన్మించడం, దేవుని మూలంగా జన్మించడము. మొట్టమొదటిసారి మనం ఈ లోకంలో జన్మించినప్పుడు తల్లిదండ్రుల ద్వారా జన్మించాం. తర్వాత రక్షణ అనుభవంలో దేవుని మూలంగా జన్మించాం. దేవుని మూలంగా ఎవరు జన్మించారండి? ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా జన్మించాడు. చాలామంది నేను రక్షింపబడ్డాను, నేను క్రొత్తగా జన్మించే అనుభవం నాకు ఉన్నది అని చెప్తా ఉంటారు. కానీ నువ్వు ప్రేమ లేని వాడివైతే, ఏ ప్రేమ? దేవుని ప్రేమ లేని వాడివైతే, దేవుని ప్రేమను నువ్వు కనపరిచే వ్యక్తివి కాకపోతే దేవుని మూలంగా పుట్టావో లేదో అనేది ఒక ప్రశ్న. Just because you come to church, just because you read the Bible and you pray, you are a pastor, you are born of God? No. Only when you show forth the love of God, దేవుని ప్రేమను నువ్వు కనపరిచినప్పుడు దేవుని మూలంగా నువ్వు పుట్టిన వ్యక్తివే. జాగ్రత్తగా దయచేసి ఎవరు కూడా మిమ్మల్ని మోసపోచకుండా జాగ్రత్తగా చూసుకోమని యేసు ప్రభు చెప్తున్నారు. దయచేసి మీరు కూడా మిమ్మల్ని మోసము చేసుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకము చూపించే ప్రేమ లేక ఈ జ్ఞానానికి ఉన్న ప్రేమ గురించి నేను మాట్లాడటం లేదని, జ్ఞానానికి అర్థం కాని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుడే ఈ ప్రేమను మన హృదయంలో కృమ్మరించగలడు. రోమా 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డది, ఓన్లీ ద హోలీ స్పిరిట్ కెన్ షెడ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్స్. ఆ ప్రేమ కలిగిన వారై ఉన్నవారే దేవుని మూలంగా జన్మించిన వారు, పుట్టినవారు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Beloved, let us love one another, for love is of God, and everyone that loveth is born of God and knoweth God. అర్థమవుతుందండి? దేవుడిని వారు ఎరుగును. దే నో గాడ్. ఈరోజు చాలా మంది, నాకు దేవుడు తెలుసు. ప్రేమను నువ్వు కనపరచలేని వ్యక్తివైతే నీకు దేవుడు ఎలా తెలుసు? నీకు దేవుడు తెలియదు. నేను చెప్పడం లేదు, ఇక్కడ దేవుని వాక్యము చెబుతుంది. నువ్వు తోటి విశ్వాసిని, తోటి పాస్టర్ని నువ్వు శ్రమ పెట్టాలని, బాధ పెట్టాలని ప్రేమ చూపించకుండా, క్షమించకుండా నువ్వు ఉన్నట్లయితే నీలో ప్రేమ లేదయ్యా, ప్రేమ లేదమ్మా. నువ్వు దేవుని మూలంగా జన్మించిన వ్యక్తివి కాదు. లోకరీతి ప్రేమ గురించి కాదు. నేను వారికి భోజనం పెట్టాను, వీరికి భోజనం పెట్టాను, వీరికి సహాయం చేశాను, వారికి సహాయం చేశాను, వారికి డబ్బులు పంపించాను. ఈ లోకము చూపించే ప్రేమ కాదండి అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. నీవు చూపించే ప్రేమలో నువ్వు సహాయం చేసే సహాయంలో ఎక్కువ శాతం నీ దగ్గర ఉంచుకుంటావు, కొంచెం శాతం ఇస్తావు సహాయానికి. గుర్తుపెట్టుకోండి, ఇది నీ ప్రేమ. కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన దగ్గర ఉన్నదంతా చేశాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఈ యొక్క సెన్సువల్ లవ్తో, అనగా ఈ భౌతిక ప్రకృతి సంబంధమైన ప్రేమతో దేవుని ప్రేమను పోల్చవద్దండి. బైబిల్ చెబుతుంది, దేవుని ప్రేమ మన జ్ఞానానికి అర్థమవుదంట. ఎస్, ఇట్ ఈస్ బియాండ్ అవర్ నాలెడ్జ్, బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. సో వాట్ యు ఆర్ డూయింగ్ ఈస్ చారిటీ, నాట్ లవ్. నువ్వు చేస్తుంది దానాలు చేస్తున్నావు, అన్నదానాలు చేస్తున్నావు. అర్థమవుతుందండి? అది నీ ప్రేమ, తప్పని చెప్పట్లేదు అది. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది దేవుని ప్రేమ. ఆ విధంగా నువ్వు 10 మందికి భోజనం పెట్టడం అవన్నీ, కానీ అది దేవుని ప్రేమ అనవద్దు. నీలో ఉన్న భావం, దట్స్ యువర్ లవ్, యువర్ షోయింగ్ దాట్. యేసు ప్రభుని నమ్ముకుని మాత్రమే కాదని ఎంతో మంది భోజనాలు పెడతారు, ఎంతో మంది మీకంటే ఎక్కువ అన్నదానాలు చేస్తూ ఉంటారు. అర్థమవుతుందండి?
కాబట్టి ఈ లోక ప్రకృతి సంబంధమైన ప్రేమ గురించి దేవుడు ఇక్కడ మాట్లాడటం లేదండి. దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రేమించువాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. హి దట్ లవత్ అదర్స్ ఈస్ బోర్న్ ఆఫ్ గాడ్ and has the knowledge of God. हिंदी में पढ़ेंगे पहला यूहन्ना उसमें 4 अध्याय और 7 वचन पढ़ रहे हैं। 1 जॉन 4:7। हे प्रियो, हम आपस में प्रेम रखो, क्योंकि प्रेम परमेश्वर से है, और जो कोई प्रेम करता है वो परमेश्वर से जन्म है और परमेश्वर को जानता है। परमेश्वर से जन्मा है और परमेश्वर को जानता है। देखो, ये बहुत प्रामुख्य बात है। उद्धार मतलब क्या है? परमेश्वर से जन्म लेना ही उद्धार बोलते हैं उसको। परमेश्वर से जन्म लेना कौन है? जो दूसरों से प्रेम करते हैं, प्रीति रखते हैं, वो परमेश्वर के द्वारा जन्म लिए हुए हैं और परमेश्वर को जानते हैं। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము, ముఖ్యంగా సేవకులు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని ప్రేమని హృదయములో కృమ్మరింపబడి ఉంటేనే దేవుని ప్రేమను చూపించగలవు. లేకపోతే నీకు తెలిసిన ప్రేమను, నువ్వు నేర్చుకున్న ప్రేమను, నీ తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ప్రేమను, లేక మీరు పాస్టర్ గారి ద్వారా ఉన్న నీ ప్రేమను కనపరుస్తాం. దేవుని ప్రేమను కనపరచాలి. దేవుని ప్రేమను కనపరచాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమను లోకానికి కనపరుస్తున్నావు, దేవుడినే కనపరుస్తున్నావు. కింద వచనాల్లో రాయబడ్డది, ఏ మనుషుడు దేవుణ్ణి చూడలేదు, కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమను కనపరుస్తావో వారు దేవుణ్ణి చూస్తున్నారు. కాబట్టి సంఘంలో దేవుడు పెద్ద బాధ్యతను పెట్టాడండి. ఆయన సంఘంలో పెద్ద బాధ్యతని, క్రైస్తవుల మీద గొప్ప బాధ్యత. నీవు నేను దేవుణ్ణి చనిపోతున్న ఈ లోకానికి కనపరచాలి. యు టు షో ఫోర్ గాడ్ టు దిస్ డైయింగ్ వరల్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అవును తండ్రి, దేవుని మూలంగా ఎవరు పుట్టి ఉన్నామో ఈరోజు మీ వాక్యం ద్వారా మాకు మీరు తెలియపరచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. నీ కృపదయ చేయండి, నీ కృపదయ చేయమని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరము నాయన మీ ప్రేమతో నింపబడిన వారై మీ ప్రేమను నాయన తండ్రి మేము ప్రతిఫలించచ్చు ప్రభా. దేవ లోకానికి రిఫ్లెక్ట్ చేస్తూ జీవించడం సహాయం ఇచ్చేయండి నాయన. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్ కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ మీరు దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, సర్వోన్నతుడ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మాత్రం మహిమపరుస్తున్నాను. తండ్రి సహాయం ఇచ్చండి. చదువుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు అందరూ కూడా మీరు దీవించి ఆస్వాదించినందుకు, మీ ప్రేమతో నింపినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవ, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపజేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, దేవ పరిచయం చేసిన ప్రతి ఒక్కరు మీరు దీవించినందుకు స్తోత్రములు. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమిక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన విషయములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.